మీలో ఎంతమందికి డైలీ అదే వైట్ రైస్ తినాలంటే బోరింగ్ అనిపిస్తుంది? రోజు ఎలాగో వైట్ రైసే తింటాం గదా! అప్పుడప్పుడు డిఫరెంట్‌గా ట్రై చేయాలని ఉంటుంది గదా! అప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. బేసిక్ సింపుల్ జీరా రైస్ నేను చూపిస్తున్నాను. కొంచెం డిఫరెంట్. ఇది నా స్టైల్ అనమాట. సో, ఇంట్లో పన్నీర్ ఉంది కాబట్టి కొంచెం పన్నీర్ ఏస్తే ఈ జీరా రైస్ కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బా వచ్చింది. దానికోసం ముందుగానే పన్నీర్ ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకున్నాను. పన్నీర్ మంచిగా వాష్ చేసుకోండి. అప్పుడు పన్నీర్ స్మెల్ ఏం రాదనమాట. మిల్క్ లాగా స్మెల్ అస్సలు రాదు. దాని తర్వాత ఆయిల్‌లో పన్నీర్ మనం కట్ చేసుకున్నాం గదా! అదేసేసి అందులో కొంచెం ఉప్పు, కారం ఏసుకొని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే పన్నీర్ టేస్ట్ చాలా బావుంటుంది. మీరు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తారా? ఒకవేళ చేస్తే నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. మీరెలాంటి రెసిపీస్ ట్రై చేస్తారనేది. మా ఇంట్లో అయితే డైలీ అదే వైట్ రైస్ తినాలంటే చాలా బోరింగ్‌గా ఫీల్ అవుతారు. సో, వాటి కోసం నేను కొత్తగా ఆలోచించి ఇలా వెరైటీగా చేస్తుంటాననమాట. ఇక్కడ మీరు చూస్తే పన్నీర్ గూడా మంచిగా గోల్డెన్ ఫ్రై అయిపోయింది గదా! ఇందులో జీరా యాడ్ జేసుకోండి. కొంచెం ఎక్కువ అమౌంట్‌లో జీరా ఏసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. రైస్‌లో మంచిగా జీరా తగులుతూ. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసి బాగా ఫ్రై జేసుకోండి. పచ్చిమిర్చి గూడా మంచిగా ఫ్రై అయితే తినేటప్పుడు పచ్చిమిర్చి అలా తింటుంటే బావుంటుంది టేస్ట్. ఇంకా ఒక గుప్పెడంతా కొత్తిమీర గూడా వేసుకోండి మీకిష్టమైతే. ఇష్టం లేకపోతే మీరు కొత్తిమీర అవాయిడ్ జేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఇంతకుముందు అన్నం అంతా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం గదా! ఆ పొడికి చేసి పెట్టుకున్న అన్నం గూడా ఏసేసుకోండి. ఇక్కడ ఫ్రై చేసిన పన్నీర్ గూడా నేనేసేస్తున్నాను. ఇంకా టేస్ట్‌కి తగినట్టు సాల్ట్. మీకు కావాలంటే ఇందులో కొంచెం వెనిగర్ ఏసుకోవచ్చు. సో దట్ ఒక పులుపు టేస్ట్ అనేది గూడా ఒస్తది. లేదంటే మీ దగ్గర నిమ్మకాయ ఉందంటే ఒక నిమ్మకాయ గూడా పిండుకోండి. లేదు మాకు ఏదొద్దు ఇలా ప్లెయిన్‌గానే బావుంటుందంటే ఇలా గూడా తినొచ్చు. నేనైతే ఇందులో ఏ వెనిగర్ కానీ అలా ఏమెయలేదు. దీని టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి.